హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ అన్ని చాలా మంచిగా పెర్ఫామ్ చేశాయి. అండ్ ఈరోజు కూడా మనం షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉన్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ముందు వచ్చేసి హిందీవేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్. ఈ స్టాకు ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే 18% అయితే పెరిగింది. దీనికి రీజన్ చూసుకున్నట్లయితే ఒక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ స్టాక్లో ఆల్మోస్ట్ 6,50,000 షేర్లు అయితే కొనడం జరిగింది. దానివల్ల ఈ స్టాక్ అయితే ఈ విధంగా పెరగడం అయితే జరిగింది. ఈ స్టాక్ మనం టెక్నికల్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కరెంట్లీ ఈ స్టాకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ 251 పైన, అంటే 252 పైన క్లోజ్ అయితే కనుక మనకి మంచి పాజిటివ్ మూవ్ చూడొచ్చు. అంటే మనం 280, 300 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకి కొంచెం రెసిస్టెన్స్ అయితే ఈ స్టాక్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. వీడియో ఎవరికైనా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇది ఎలాంటి బై సెల్ కాల్ అయితే కాదు, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే విర్టుసో ఆప్టో ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఫ్రైడే రోజు 10% అయితే పెరిగింది. చూసుకుంటే ఈ స్టాక్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్కి టెక్నికల్గా వ్యూ అయితే బాగుంది. బట్ ఇది అయితే ఒక జోన్లో అయితే ప్రజెంట్ ఉందని చెప్పుకోవాలి. ఈ జోన్ అయితే ఎప్పుడైతే ఈ జోన్ నుంచి బయటకు వస్తుందో అక్కడి నుంచి అయితే ఈ స్టాక్కి మంచి మొమెంటం అయితే చూడొచ్చు. ఇది పెరగడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎంఈ నుంచి మెయిన్ బోర్డుకి అయితే ఇది మైగ్రేట్ అవ్వడానికి బిఎస్సి నుంచి అయితే దీనికి అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్రూవల్ రావడం వల్ల ఈ స్టాక్లో వాల్యూమ్స్ పెరుగుతాయని ఒక పాజిటివిటీ ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే పెరగడం జరిగింది. అని చూసుకున్నట్లయితే ఈ స్టాకు మీకు ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయినా కూడా మనం మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో యుఎస్ ఇన్వాల్వ్ అయ్యి ఆ వారు ఆల్మోస్ట్ ఎండ్ అవ్వడం అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు అఫీషియల్గా డీల్ అయితే సైన్ అవుతుందని న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ అది కూడా మనకి న్యూస్ అయితే వస్తే కనుక మండే రోజు మార్కెట్, అంటే రేపు మార్కెట్ అయితే చాలా పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఫ్రైడే రోజు మార్కెట్ అంత అలా పెరగడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అండ్ ఇంకొకటి నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే టైమెక్స్ గ్రూప్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఈ స్టాకు టెక్నికల్గా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఇది 520 వరకు టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 520 బ్రేక్ అయితే 560 వరకు కూడా మనం అయితే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ మనం 460 అనేది ఒక మంచి సపోర్ట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. 460 బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 430 దగ్గర అయితే నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే దీంట్లో మనం బీరిష్ మోడ్లోకి రావచ్చు. అప్పుడు స్టాక్ అయితే అరౌండ్ 370 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇది అయితే టెక్నికల్గా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిన ఆయన ఫామ్ చేసిన స్టాక్స్ ఇంకెక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెమ్టా ల్యాబ్స్ లాస్ట్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. దానివల్ల స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఈ మంత్ బాగా మంచిగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ 18% అయితే పెరగడం జరిగింది. అండ్ ఇది చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్ టైమ్ హై రెవెన్యూస్ని అయితే డెలివరీ చేయడం జరిగింది. అండ్ అంతకుముందు ఎప్పుడైతే ఆల్ టైమ్ హై ప్రాఫిట్ మార్జిన్స్ జనరేట్ చేశారో ఆ ప్రాఫిట్ మార్జిన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు కనుక ఇది ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసినట్లయితే 730 రూపీస్ని, దీంట్లో న్యూ హైస్ని అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ చూసుకున్నట్లయితే లాస్ట్
జూలై క్వార్టర్లో కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 54% అయితే లాస్ట్ జూలై మంత్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 54% అయితే పెరగడం జరిగింది. సో ప్రెజెంట్ జూన్ మంత్లో ఉన్నాం కాబట్టి జూలై నెక్స్ట్ మంత్లో కూడా అదే విధంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా వచ్చినట్టున్నాయి. అందువల్లే జూలై మంత్లో మనకి స్టాక్లో అయితే అంత మూమెంట్ అయితే కనిపించడం జరిగింది. అదేవిధంగా ఈ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తే కనుక అదేవిధంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూసుకున్నట్లయితే BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ వీసా అప్రూవల్ ప్రాసెస్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ ప్రెజెంట్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ యుద్ధం అనేది జరగడం వల్ల ఈ స్టాక్ అదే స్టేజ్లో కన్సాలిడేటెడ్ అవుతూ ఉంది. బట్ ప్రెజెంట్ అయితే ఈ US ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే కంప్లీట్గా అయిపోయింది అన్నట్టుగా న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ విధంగా కనుక న్యూస్ అయితే కన్ఫర్మ్ అయితే కనుక మళ్ళీ తిరిగి వీళ్ళు వీసా ప్రాసెసింగ్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇలాంటి న్యూస్ ఎఫెక్ట్ అనేది తొలగిపోయి స్టాక్ అయితే పెరగడానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ ఫండమెంటల్గా అయితే ఎలాంటి రిస్క్ లేదు. బట్ టెక్నికల్గా బేస్డ్ న్యూస్ వార్ రిలేటెడ్ న్యూస్ ఉండడం వల్ల గ్లోబల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే ప్రజెంట్ అంత మూమెంట్ అయితే చూపించట్లేదు. సో ఈ విధంగా ఈరోజు ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్లో మంచి గ్రోత్ చూపించడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏ స్టాక్ గురించి అయినా ఇలాంటి అనాలిసిస్ కావాలి అనుకుంటే, అది ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా కావాలి అనుకుంటే మీకు అలాగే స్టాక్ మార్కెట్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా కుదిరితే కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కామెంట్లో ఇవ్వలేకపోతే వీడియో రూపంలో అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.